బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం ముడిసరిలోవా రిజర్వాయర్ భూముల కబ్జాలపై జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఇక నగరానికి తాగునీరు అందించే కీలకమైన ముడిసరిలోవా రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలను వెంటనే అరికట్టాలన్నారు ఆయన. ప్రభుత్వ భూములను కాపాడాలని జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ముడిసరిలోవాలో వెంటనే కౌన్సిల్ తీర్మానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ కు ఆనుకొని ఉన్న అత్యంత విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని, ముడిసరిలోవకు చెందిన సుమారు 800 ఎకరాలకు పైగా ఉన్న భూమిని టార్గెట్ చేస్తూ భూమాఫియా ముఠాలు ఆక్రమణలకు పాల్పడుతున్నాయన్నారు. రిజర్వాయర్ భూములను వివిధ సంస్థలకు ప్రభుత్వం కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ తీరు వల్ల ఇప్పుడు కబ్జాదారులు మరింత రెచ్చిపోయి మిగిలిన భూములను కూడా ఆక్రమించుకుంటున్నారన్నారు. స్థానిక రాజకీయ నేతలు విలువైన భూములను తమ అనుచరులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు మూర్తి యాదవ్. అరికట్టాలని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఫిర్యాదు చేయడం జరిగింది. చిన్నగదిలి గ్రామ సర్వే నంబర్ 26, 27లో 836 ఎకరాల 38 సెంట్ల ముడిసరిలోవా వాటర్ వర్క్స్ భూమి ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ శాఖలకు కేటాయింపులు చేశారు. అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఏదైతే కొండల వాళ్ళ నుంచి వచ్చేటువంటి నీరుని ఈ ముడిసరిలోవా రిజర్వాయర్లోకి వచ్చేటువంటి నీరుని పూర్తిగా రానివ్వకుండా వాల్టా చట్టాలని అలాగే వీళ్ళు పర్యావరణ ఉల్లంఘనలు పాల్పడుతూ చేపడుతున్న నిర్మాణాలు ఏవైతున్నా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆరిలోవా ప్రాంతానికి విశాఖ నగర ప్రజలు దాహార్తి ఇచ్చేటువంటి ప్రాంతం ముడిసరిలోవా రిజర్వాయర్. అటువంటి రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి తాగునీరు అవసరాల కోసం ప్రజల కోసం ఉంచేటువంటి రిజర్వాయర్ని పూర్తిగా వీళ్ళు కాంక్రీట్ జంగల్ చుట్టూతో చేయకూడదని చెప్పి, అంతేకాకుండా ముడిసరిలోవా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డుకి ఆనుకొని సింహాచలం దేవస్థానం కొండవైపు ఉన్నటువంటి జీవీఎంసీ ముడిసరిలోవా భూమిని అత్యంత విలువైన 42 ఎకరాల భూమిని వేరే ప్రైవేట్ వ్యక్తులు అక్కడ పనులు చేపడుతున్నారు. ఆ పనులు ఎటువంటి కేటాయింపులు లేకుండా పనులు ఏ విధంగా చేపడుతున్నారో ఆ పనుల్ని వెంటనే నిలుపుదల చేసే భూముల్ని కాపాడాలని చెప్పి 42 ఎకరాల భూమిలో ముడిసరిలోవా రిజర్వాయర్ భూముల్లో పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్రమంగా వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ గారిని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. విశాఖపట్నం ముడిసరిలోవా రిజర్వాయర్ భూముల కబ్జాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? 836 ఎకరాలతో ముడిసరిలోవా రిజర్వాయర్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ రిజర్వాయర్కి సంబంధించి కొండ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షపు నీరు మొత్తం అంతా కూడా ఈ రిజర్వాయర్లో చేరుతుంది. ఈ రిజర్వాయర్కి వచ్చినటువంటి నీటిని చాలా వరకు కూడా సంవత్సరం అంతా అటు విశాఖ నగరానికి ప్రజలకు దాహార్తి తీర్చడానికైతే వాడుతూ ఉంటారు. అట్లాంటి 836 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పుడు రిజర్వాయర్ భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలకి ముఖ్యంగా సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఇప్పటికీ ముడిసరిలోవా రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూములను 50 ఎకరాలను కేటాయించినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా భూ కేటాయింపులు వరుసగా జరిగిపోతున్నాయి. ఇవి కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఈ ముసుగులో, అంటే ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తుంది కాబట్టి ఆ ముసుగులో తన అనుచరులందరికీ కూడా భూములు కేటాయింపులు చేసి వాటన్నింటినీ కొట్టేసే పని అయితే చేస్తున్నారు. దీనితో పాటు భారీగా నిర్మాణాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ కూడా నిలుపుదల చేయాలని విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే వాల్టా చట్టాలని పూర్తిగా వీళ్ళు విస్మరిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ నగరవాసులకు మంచినీటి అందిస్తున్నటువంటి ఈ ముడిసరిలోవా రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా, ఎందుకంటే ఇప్పుడు వేలల్లో కాదు ఒక గజమే లక్షల రూపాయలు పలుకుతున్నటువంటిది అయితే ఉంది. కోట్ల విలువైనటువంటి భూముల్ని మొత్తం పత్రాలన్నింటినీ మార్చేసి కబ్జాలకి అయితే భూమాఫియా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ భూములు అయితే కాపాడాలి. జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ఉంది. ఖచ్చితంగా ఈ కౌన్సిల్లో ముడిసరిలోవా రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూముల్ని ఏ ప్రైవేట్ వ్యక్తులకు కానీ కబ్జాలకు కానీ గురి కాకుండా కాపాడాలి. దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని గతంలోనే ఈ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఆ తీర్మానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు ఆ జీవీఎంసీ అధికారులు కూడా తూతు మంత్రంగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే 42 ఎకరాలకు పైన కోట్ల విలువైనటువంటి భూములకు కబ్జాలు గురయ్యాయి. వాటన్నింటినీ కూడా కాపాడాలంటూ పీతల మూర్తి యాదవ్ అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ
రిజర్వాయర్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి మొత్తం ఆ వెనుకున్నటువంటివన్నీ కూడా మొత్తం అన్ని కూడా కొండ ప్రాంతాలు, కొండలపై కురిసినటువంటి ఆ వర్షపు నీరంతా కూడా అలా దశల వారీగా రిజర్వాయర్లోకి చేరుతుంది. సంవత్సరం అంతా కూడా రిజర్వాయర్ నిండుగానే ఉంటుంది. ఆ నీటిని విశాఖ ప్రజలకు దాహర్తి తీరుస్తారు. ఇప్పుడు ఈ కబ్జాలు కోరల్లోకి వెళితే కనుక, కబ్జాలకు గురైతే అక్కడ మొత్తం భారీ భవనాల నిర్మాణం చేపడితే ఖచ్చితంగా రిజర్వాయర్లోకి వాటర్ వచ్చే ప్రసక్తే ఉండదు. భవిష్యత్తులో విశాఖ వాసులకు తాగునీటి కటకటలాడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ భూములను కాపాడాలని ప్రస్తుతం అయితే మాజీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముడసర్లో ఈ రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూముల విషయంలో అటు జీవీఎంసీ అధికారులు కానీ, మున్సిపల్ శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. లేకపోతే దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడానికి అటు విశాఖ వాసులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వినయనా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.